రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తారు. ఆలయాన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయం, సిద్ధేశ్వర దేవాలయం, పాలకుర్తిలోని సోమేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం, రామప్ప ఆలయంలోని భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక 1000 స్తంభాల గుడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్లో అందిస్తారు. తిరుపతి. సాయిరాం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే అర్చనలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనం కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. హనుమకొండ 1000 స్తంభాల గుడి దేవాలయంలో ప్రజెంట్ ఇప్పుడు నేనున్నాను. ఎటువంటి సిచ్యువేషన్తో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి హనుమకొండ 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుబోతున్నాయి. కాళేశ్వరం ఆలయం, ముక్తేశ్వర స్వామి కావచ్చు, పాలకుర్తి సోమేశ్వర ఆలయం సంబంధించి కూడా ఉదయం నుంచే పొద్దున పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, జాగరణ కార్యక్రమాలు చేసేందుకు అధికారులు కావచ్చు, అర్చకులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉంటుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లా ఏం చేస్తారు, ఏ పూజా కార్యక్రమాలు చేయాలి? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు మేము ఇక్కడ అభిషేకం చేయించుకున్నాము. అండ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్కి చూస్తే ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయి. అభిషేకం రాత్రి కళ్యాణం కోసం మళ్ళీ వస్తాము. కళ్యాణం తర్వాత జాగరణ కోసం ఇక్కడ వీళ్ళు చేసే కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. సో అందుకే ఈరోజు పొద్దున్నే వచ్చేసి ఇక్కడ అభిషేకం చేసుకొని మళ్ళీ కళ్యాణం కోసం రావడానికి చూస్తున్నాము. తిను మా అక్కనే. సో ఎవ్రీ ఇయర్ మేము పక్కా చిన్న అచీవ్మెంట్ అయినా, బర్త్డే అయినా, దేనికైనా 1000 స్తంభాల గుడికే వస్తాము. సో ఈరోజు కళ్యాణం, మళ్ళీ ఈవినింగ్ జాగారం అని మార్నింగే దర్శనం చేసుకుంటే అయిపోతుంది. రష్ కూడా చాలా, సిన్స్ దిస్ టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఆల్రెడీ మేము మార్నింగ్ 4కి వచ్చాము, బట్ స్టిల్ మాకు 2 hours పట్టింది దర్శనానికి. సో ఇప్పుడు దర్శనం అయిపోయాక కల్చరల్ యాక్టివిటీ కళ్యాణం చేసుకుంటాం. దాని తర్వాత ఇక జాగారం, ఇద్దరం ఫాస్టింగ్. సో ఈరోజు రాత్రి కూడా జాగారం. సో ఇక స్వామివారిని స్మరణ చేస్తూ ఈరోజు డే అంతా గడుపుతాం. సాయంత్రం మళ్ళీ వస్తాము. మేము మళ్ళీ పొద్దున 4 వరకు ఇక్కడే ఉంటాము. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ చూస్తూ, కళ్యాణం చూస్తూ, ఓం నమ శివాయ అంటూ చాలా హ్యాపీగా ఇక్కడే చేస్తూ ఉంటాము. అన్ని పూజలు చేసుకుంటాము. భక్తుల అభిప్రాయం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచే శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ అర్చనలు, అభిషేకాలకు సంబంధించి ఈరోజు లింగేశ్వరకు సంబంధించి పాలాభిషేకం చేస్తే అంత మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దీ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు ఈరోజు కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక పూజా కార్యక్రమాలు చేసి బంతిపూల అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ కొనసాగిన తర్వాత మిగతా ఈరోజు సాయంత్రం వరకు కూడా పూజా కార్యక్రమాలు చేసి సాయంత్రం జాగరణ కార్యక్రమం కావచ్చు, సాయంత్రం హనుమకొండ 1000 స్తంభాల గుడి రేలవలో కావచ్చు, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు పాలకుర్తి సోమేశ్వర కావచ్చు, కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం కావచ్చు, హనుమకొండ నగరంలోని సిద్ధేశ్వర ఆలయం, 1000 స్తంభాల గుడి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతా ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.